హాయ్ గైస్, ఇది మన మోటో వ్లాగింగ్ జర్నీలో సెకండ్ వీడియో. మన బండి నార్మల్గా ఎవరికి ఇయ్యం, అది ఈడెవడం అనుకుంటున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ నా చెన్నై నుంచి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చి పొద్దుగా 4కి లేపిండు. వాడు వచ్చింది 5కి. రైల్వే స్టేషన్లో నన్ను గంట కూర్చోబెట్టిండు. మళ్ళీ స్టేషన్ వరకు వచ్చి ప్లాట్ఫామ్ మీదకి రాలే, బ్యాగ్ మోయలే అని అలిగిండు. మళ్ళీ ఇట్లుంటాయి వీడి కథలు. ఇప్పుడేమో వాడి పిల్లడిగా వాడికి నన్ను పట్టుకుని పోతున్నాడు. కానీ కథలు ఎట్లుంటుంది తెలుసా? పిల్ల కాదు, మళ్ళీ బాయికి కాళ్ళు అందాయి మళ్ళీ, కానీ బండి నడుపుతాడు. అది మెయిన్ రా, అదే మెయిన్ రా. సో ఫస్ట్ మేము చార్మినార్ వెళ్దాం అనుకున్నాం. సో చార్మినార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ అరౌండ్ 7:30 వరకు చార్మినార్కి రీచ్ అయిపోవాలన్నది మా ప్లాన్. అలా చార్మినార్ వచ్చేసి అక్కడ కొంచెంసేపు టైం పాస్ చేసి ఫొటోస్ దిగి దెన్ మా చార్మినార్ స్పాట్ మేము అనుకున్న ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. సో అక్కడ కొంచెం సేపు స్టైల్ పడి ఫొటోస్ దిగి మొత్తానికి అక్కడ నుంచి వెళ్ళిపోదామని ప్లాన్ చేసినాం. చార్మినార్ గైస్, వెల్కమ్ టు కిరణ్ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ టైం నా బండి కొన్నప్పటి నుంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే వీళ్ళు అరౌండ్ వేరే స్టేట్ నుంచి వచ్చారు అండ్ ఇక్కడ ఏదో ఎగ్జామ్ రాద్దామని వచ్చారంట. అండ్ వాళ్ళు నా బండితో ఫోటో దిగుతా అని నన్ను అడిగి 4 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 కన్వర్జేషన్ చేస్తా అంటే మిగతా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతా కూర్చున్నారు. సో మా వాని బర్త్డే, సో వీళ్ళని పట్టుకొని పోయి అక్కడ నిమ్రా కేఫ్ దగ్గర చాయ్ తాగేసి వాళ్ళందరూ మళ్ళీ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇన్స్టాలో ఫాలో చేశారు. నార్మల్గా మన వాళ్ళు లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయరు ఇట్లాంటి విషయాలలో. బట్ బయట వాళ్ళు లైక్ తెలియని వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఈరోజు ఇది చాలా క్లారిటీగా అర్థమైంది. అండ్ దెన్ అట్లా నా బైక్కి మళ్ళీ ఫోన్ మౌంట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ మేము అనుకున్న ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం. లైక్ మాకు BHELలో 2 అమ్మాయిలని పికప్ చేసుకోవాలి. సో మాకు ఇంకో బైక్ కావాలి. సో మేము అలా హైటెక్ సిటీ వెళ్ళి ఇంకో ఫ్రెండ్ని కలిసి వాడితో పాటు మళ్ళీ స్టార్ట్ అయిపోవాలన్నది ప్లాన్. మాకు ఉండేదే చిన్న రోడ్లు, దాంట్లో ఈ పోలీసు వాళ్ళు నడి రోడ్డు మీద బండ్లు ఆపుతారు. ఎట్లా పోదాం అనుకుంటారు? ఇంకా బస్సులేమో కట్ల మీద కట్లు కొడుతుంది, అది బైక్ అనుకున్నట్టు కట్లు కొడుతుంది. ఎవరు సచ్చేది పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. సో ఫైనల్గా అట్లా హైటెక్ సిటీ వచ్చేసి వీడు అనిల్, మా పెద్ద అనిల్ వాళ్ళ తమ్ముడు చిన్న అనిల్, వీడి దగ్గరకు వచ్చి వీని బండి మళ్ళీ నేను ఎక్స్చేంజ్ చేసుకొని నా బండి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఎక్కడికి BHELకి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ మాకోసం ఇంకో 2 వెయిట్ చేసి అండ్ BHEL వెళ్తుంటే అసలు వేరే లెవెల్. ఇక్కడ ఇంకో ఒక స్కూటీ పైన 3 మెంబర్స్ వెళ్తూ ఉంటారు. లైక్ ఈ టైంలో నా కాలేజ్ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఇంకో 2 ఉంటారు. ఒకడికేమో ఇంట్లో రానివ్వరు, ఇంకొకడేమో మొత్తం చదువుకుంటూనే ఉంటాడు. వాడిని చదువు అది ఎడ యూజ్ అవుతుందో ఎవరికి తెలియదు, కానీ వాడు ఉన్నంత టైం అదే పని చేస్తూ ఉంటాడు. వీడేమో ఇంట్లో అమ్మ ఉంది, అమ్మ తిడుతుంది, అన్నున్నాడు, అన్న తిడతాడు అని ఇదే రీజన్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఎంట్రీయే వేరే లెవెల్. మాకు ఫస్ట్ రావడమే ఒక నెమలి అనిపించింది BHELలో. సో అలా దాన్ని కొంచెం సేపు రికార్డ్ చేద్దామని దాని వెంటనే వెళ్ళిన. అలా రికార్డ్ చేసి మా ఫ్రెండ్స్ 2 అక్కడ ఉన్నారని వాళ్ళ సైడ్ వెళ్ళాము. నేను వెళ్ళేలోపే మా అనిల్ గారు ఆ అమ్మాయిని ఫస్ట్ ఒక అమ్మాయిని ఎక్కించుకున్నారు. సో అక్కడ నుంచి టిఫిన్ ఇద్దామని ప్లాన్ చేసింది. టిఫిన్ చేసేసినాం. ఇక్కడ టిఫిన్ చేసేసి మేము అనంతగిరి హిల్స్ అండ్ కోటపల్లి రిజర్వాయర్ విజిట్ చేద్దామని మా ప్లాన్. సో అక్కడికి స్టార్ట్ అయిపోయినాం. మొత్తం మావి 2 బైక్స్ అండ్ ఒక స్కూటీ. మేము అరౌండ్ ఒక ½ అన్ అవర్ తర్వాత డైరెక్ట్ హైవే మీదకి రీచ్ అయిపోయినాం. ఈ హైవేలో నేను అరౌండ్ 90 to 100 క్రూజ్ చేస్తున్నా అండ్ మా ఫ్రెండ్ నా బైక్ పైన వాడు కూడా అరౌండ్ 70 ఆ రేంజ్లో వస్తున్నాడు. బట్ ఈ స్కూటీ అతను మమ్మల్ని క్రాస్ చేసుకొని ఎట్లా ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నాడు. అసలు మాకు అందట్లేదు. మేము ట్రై చేస్తున్నాం. మా ఇంత 350cc బైక్, అది స్పోర్ట్స్ బైక్ 2 కూడా వాడిని అందుకోలేకపోతున్నాయి. అతనిది మళ్ళీ అదేదో 125cc బైక్, అది ఏ రేంజ్లో వెళ్తుందో తెలీదు. అసలు మా వల్ల అవ్వట్లేదు. నేను వాళ్ళని ఇప్పుడే ఓవర్టేక్ చేసిన, ఆలోపే మళ్ళీ వాడు జమ్మని మళ్ళీ వచ్చేసిండు.
అరే వాడు ఎట్లా నడుపుతున్నారా బండి 125cc మా స్పోర్ట్స్ బైక్ పనికి రావట్లే, మళ్ళీ వాని 350cc బైక్ పని చేయట్లే. ఇక్కడ వాడు కొంచెంసేపు టైంపాస్ చేసేసి కెమెరా తీసుకొని ఆ టైంకి మేము వచ్చేసినాం. ఎక్కడికంటే ఈ ఒక ఆమె మధ్యలోనే మా ప్లాన్ అంతా చేంజ్ చేసింది. సడన్గా ఒక టెంపుల్కి వెళ్దామని చెప్పింది. ఓకే అని టెంపుల్కి వెళ్ళిపోయినాం. అక్కడ లైక్ ఈ టెంపుల్ గురించి తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకొంచెం అయినాక తను ఒక దీని ఏమంటారు దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తా ఉంటుంది, అది వినండి. అండ్ మేము అసలు ఈ ప్లాన్ మా దాంట్లో లేదు. మేము జస్ట్ అనంతగిరి హిల్స్ కోటపల్లి రిజర్వాయర్ వెళ్ళాలని మా ప్లాన్. సో అందరం అట్లా బైక్స్ ఆడ బయట పార్క్ చేసేసి ఇట్లా అందరు వచ్చారు, వెయిట్ చేసి అందరం లోపలికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ మనోళ్ళ వైపు ఎప్పుడు వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అంటే ఏం జరుగుతుంది అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ మూన్ పైన వెళ్ళాలి అని అనుకుంటే జరుగుతుందా చెప్పు. అట్లాంటి పాసిబుల్ అవుతుంది అంటే మా అన్నకు ఫస్ట్ పెళ్లి కావాలి. అన్నకు పెళ్లి కావాలంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండొద్దు. అంత బాగుంది ఒకటా రెండా బ్లాక్ది 2.5 పైకి. అండ్ అలా కోనేరు దగ్గర మొత్తం వాష్ చేసుకొని మళ్ళీ గుడి లోపలికి వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అట్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక 1 hour ఇక్కడే కూర్చున్నాం. ఇలా కూర్చొని కూల్గా మళ్ళీ బయటకు వెళ్ళినాం. వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ మేము అనుకున్న టైం కంటే ఎక్కువ అక్కడే అయిపోయింది. మాకు ఇప్పుడు అనంతగిరి హిల్స్ వెళ్ళడం మాకు మెయిన్ స్పాట్ అనంతగిరి హిల్స్. కానీ వీళ్ళు అమ్మాయిలు ఆల్రెడీ అనంతగిరి హిల్స్ చూసారు. సో ఇప్పుడు మా అనంతగిరి హిల్స్ ప్లాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు వాళ్ళంటున్నారు కోటపల్లి రిజర్వాయర్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాం, మా ఇంట్లో వెళ్తారు అని లొల్లి. సో ఓకే తప్పదుగా. సో అక్కడ లాస్ట్కి మళ్ళీ ఒక 10 minutes అలా కూర్చొని మేమందరం ఇక్కడ సైడ్ కూర్చొని తను మాత్రం ఒక్కతే ఆడ మధ్యలో కూర్చొని లైక్ కొంచెంసేపు అక్కడ కూర్చొని ఉంటా అని అక్కడ కూర్చుంది. అండ్ మావాడు నిమిషానికి ఒకసారి బొట్టు పెట్టుకుంటున్నాడు, నిమిషానికి ఒక కమల్ హాసన్ ఐడియాస్ అన్నీ వేస్తున్నాడు. యాక్టింగ్ వేరే లెవెల్ చేస్తున్నాడు. షీ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు అదొకటి మిస్ అయిందా నీకు? అక్కడ ఉంది. ఇప్పుడు ఆ బొట్టు కోసం వెళ్ళి పెట్టుకొని రా. సరిపోద్ది బ్రో మొత్తం. అది కూడా నువ్వేనా? ఆల్మోస్ట్ మళ్ళీ మేము స్టార్ట్ అయ్యే వరకు 1:30 అయిపోయింది. సో తొందరగా స్టార్ట్ అయిపోదామని అక్కడ నుంచి మళ్ళీ మేము అనంతగిరి హిల్స్కి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి కోటపల్లి రిజర్వాయర్ వెళ్ళడం అనేది మా ప్లాన్. మళ్ళీ అక్కడ నుంచి వెళ్తుంటే వేరే లెవెల్ వ్యూ అసలు. లైక్ ఈ టైంలో ఈ ప్లేసెస్ని విజిట్ చేయడం పర్ఫెక్ట్ టైమింగ్. మస్తు ఉండే. లైక్ మేము మా ఎక్కువ రష్ కూడా లేదు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, పీస్ఫుల్ వెదర్, అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అండ్ ఫైనల్లీ మేము ఇక్కడ కోటపల్లి రిజర్వాయర్కి వచ్చేసినాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి బైక్కి 20 అండ్ కార్ సంథింగ్ పెద్ద వెహికల్ అయితే 60 రేంజ్లో ఉంది. అక్కడ లోపలికి వచ్చేసి బైక్లు అక్కడ పార్క్ చేసుకొని మేము రిజర్వాయర్ చూద్దామని వెళ్ళాం. వెళ్ళే టైంకి ఎగ్జాక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోతామనే టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అట్లా బయట ఆగి కొంచెం చెట్ల కింద ఆగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వర్షం టైమింగ్ గుడ్ టైమింగ్. వర్షం పౌడింగ్ చలి పెట్టుడింగ్స్ పర్లేదు తడుద్దాం. నా చూసావా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినాక ఇది వచ్చింది. నువ్వేం చెప్తావు బ్రో? ఎడతానా మంత్రాలు చదువుతాను. అయిపోయిందిరా, ఫైనల్ అయిపోయింది మొత్తం.
సినిమాలో పెడతా కాదు నా చేతి పైన పడితే అమ్మా సైడ్ జరుగు ప్రీత అని మొక్క పైన పడితే చెప్తానే అన్న రైట్ పాట అసలు అది కనిపించదు. హ్యాపీ బర్త్డే టు యు అందరూ నిన్నే వస్తారు అందరూ నిన్నే అరే చిల్లి పస్తలేదు అది. ఏం చేసినావు ఏమో అరే ఇదేం లెక్కించే ఏయ్! అండ్ ఫైనల్గా అక్కడ మనం బర్త్డే కేక్ కడిగిపించేసి అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ ఇంటికి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఒక వీడియో తీసుకొని లాస్ట్కి పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పేసుకొని అందరం స్టార్ట్ అయిపోయినాం. బాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్ని 1027 ఓకే 1 2 3 follow and support Mr. Bunny 1027. Thank you.